హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజెంట్ ఈకేవైసీ అయితే చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చాలా మంది కామెంట్స్ రూపంలో బ్రదర్, ఆధార్ సీడింగ్ అంటే ఏంటి, అలాగే ఈకేవైసీ అంటే ఏంటి, ఈ యొక్క ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలి, దీనికి సంబంధించి మాకు ఈకేవైసీ మరియు ఆధార్ సీడింగ్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ యొక్క అప్డేట్స్ అన్నిటికి అంటే మీ యొక్క సంబంధించినటువంటి కామెంట్స్ అన్నిటికి కలిపి నేను రిప్లైగా ఈ వీడియోతో చేస్తున్నాను. సో కంప్లీట్గా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఎందుకంటే మీకు ఆధార్ సీడింగ్ అంటే ఏంటో తెలియాలి, అలాగే ఈకేవైసీ అంటే ఏంటో తెలియాలి. సో ఈ రెండింటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్ నుంచే మీరైతే ఈజీగా ఈ యొక్క 2 ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో ఆధార్ సీడింగ్ కానీ ఈకేవైసీ స్టేటస్ కానీ ఈజీగా మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూసి ఆ తర్వాత మాత్రమే మీరు నేను చెప్పినట్లుగా అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. ఫైనల్కి వెళ్ళేటప్పటికి మీకు రిజల్ట్ అయితే అక్కడ ఏం కనిపించదు. సో కామెంట్ చేస్తున్నారు, చాలామంది అలాగే చేస్తున్నారు. వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసి లాస్ట్లో మళ్ళీ కామెంట్ అయితే నేను వీడియోలో చెప్పుకుంటాను ఆల్రెడీ. సో దానికి సంబంధించి కామెంట్ అయితే మళ్ళీ కొత్తగా చేస్తున్నారు. సో అలా కాకుండా మొత్తంగా చూసి అయితే ట్రై చేయండి. గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ కార్డులను ఏరివేసేందుకు ఈకేవైసీ విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇది మనకు గత గవర్నమెంట్ నుంచి అయితే అమల్లో ఉంది. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఫ్రీ రేషన్లో సక్రమంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ మనకు ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ సరుకులు కానీ మనకు సబ్సిడీ రేట్లతో మనకు కొన్ని ఇంటి వస్తువులు అంటే పప్పులు, ధాన్యాలు, సో చక్కెర ఇలాంటివన్నీ కూడా మనకు చౌక ధరల దుకాణం ద్వారా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ కార్డులను వేరువేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్త విధానం అయితే తీసుకొచ్చాయి. సో ఈకేవైసీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేసుకోవాలి. సో రీసెంట్లీ నేను ఒక 2 వీడియోలు అయితే చేశాను రేషన్ కార్డుల పైన. అవి మీరు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా మీరు ఈ వీడియో కింద అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. సో అందులో మనకు వచ్చేసి రేషన్ కార్డులో మనకు ఈకేవైసీ చేసుకునేందుకు చాలా మందికి పేరెంటల్ అథెంటికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మరియు కొంతమందికి మైగ్రేషన్ అని కనిపిస్తుంది. సో ఇతర రాష్ట్రాలు లేదా ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి, విదేశాల్లో ఉన్నటువంటి వారికి మైగ్రేషన్ అని చెప్పేసి అక్కడ పెట్టి మెన్షన్ చేసి అదైతే ఓకే చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైనా విదేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం వచ్చినప్పుడు వాళ్ళు ఈకేవైసీ చేసుకోవడానికి విఆర్ఓ గారి లాగిన్ దగ్గరికి వెళ్తే, విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన విఆర్ఓ దగ్గర మొబైల్ అప్లికేషన్ అయితే ఒకటి ఉంటుంది. దాంట్లో మనకు ఐరీసు, కళ్ళు మరియు ఓటీపీ, ఆధార్ కార్డుతో సో ఏ 4 రకాల సర్వీసులతో అయితే ఆయన ఈజీగా అయితే మనకు ఈకేవైసీ అయితే మనకు చేస్తారనమాట. సో ఎటువంటి టెన్షన్ అయితే బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పడాల్సినటువంటి అవసరం లేదు. టెన్షన్ పడబాకండి, మీకు కార్డులో ఎక్కడికి ప్రాబ్లం అవ్వదు. కానీ మీ కార్డులో స్టేటస్ మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. మైగ్రేషన్ ఉంటే నో ప్రాబ్లం, కానీ అక్కడ మీకు నో అని కానీ ఎట్లాగైనా ఉంటే వెంటనే మీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా నా రైస్ కార్డు స్టేటస్లో నో అని కనిపిస్తుంది, సో అక్కడ మీరు మైగ్రేషన్ అని పెట్టించండి, నేను బయట ఉన్నాను కాబట్టి విఆర్ఓ గారికి చెప్పండి అని చెప్పి మీరైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని, మీ బంధువులకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ రిక్వెస్ట్ చేసుకొని మీరు అక్కడైతే మార్పించుకొని మైగ్రేషన్ అని పెట్టించుకోండి. ఎవరికంటే బయట ప్రాంతాలలో ఉన్న వారికి మాత్రమే ఈ మైగ్రేషన్ వర్క్ అవుతుంది. ఇక పేరెంటల్ అథెంటికేషన్ సంబంధించి చూస్తే చాలా మందికి ఈ యొక్క ఎర్రర్ ద్వారా 5th ఇయర్ నుంచి 6th, 7th, 8th సో ఇట్లా ఇయర్స్ 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఎర్రర్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది. సో వీళ్ళేం చేయాలంటే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి విఆర్ఓ గారి లాగిన్లో మీరైతే ఈ యొక్క కేవైసీని అయితే చేయించుకోండి. మీకు ప్రాబ్లం లేకుండా క్లియర్ అయితే అవుతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ షాప్లో ట్రై చేస్తున్నారు. రేషన్ షాప్లో ట్రై చేసినప్పుడు అది కావట్లేదు, కానప్పుడు టెన్షన్ అయితే పడుతున్నారు. సో టెన్షన్ పడాల్సిన పని లేదు. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే విఆర్ఓ గారు తన లాగిన్లో అయితే మీకు మొబైల్ అప్లికేషన్ ద్వారా మీకు ఫోటో తీసుకుంటారు. సో ఫోటో ఆప్షన్ ఉంటుంది, మనకు ఐరీస్ ద్వారా ఉంటుంది, తర్వాత మీకు సంబంధించినటువంటి బయోమెట్రిక్, ఓటీపీ ఇలా 4 రకాలుగా మనకు ఈకేవైసీ అయితే పూర్తి చేస్తారు. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఈకేవైసీ అంటే ఏంటి, ఆధార్ సీడింగ్ అంటే ఏంటి, సో 2 విషయాలు చూద్దాం. సో మనకు మొట్టమొదటిగా ఆధార్ సీడింగ్ అంటే ఏమీ లేదండి, సింపుల్గా చెప్తాను చూడండి అందరికీ అర్థమయ్యే విధంగా. మన రేషన్ కార్డుకి ఆధార్ కార్డు నంబర్ లింక్ అవ్వడమే దాన్ని మనకు ఆధార్ సీడింగ్ అంటారు.
నంబర్ లింక్ అవ్వడం వేరు, ఈకేవైసీ వేరు. సో చెప్తాను చూడండి. జస్ట్ మీరు ఇంట్లో లేరు, మీకు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో మీ పేరు అనేది ఉంది. అప్పుడు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని దాన్ని ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి. మీరు ఇంట్లో లేకపోయినా గానీ ఈజీగా మీ ఇంట్లో ఎవ్వరున్నా సరే, మీ ఇంట్లో పెద్దోళ్ళు గానీ, పిల్లలు గానీ ఎవరున్నా సరే, మీ యొక్క ఆధార్ కార్డ్ డైరెక్ట్‌గా మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇచ్చి, మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది వాళ్ళకి చెప్పి, ఆధార్‌ని అనేది మనకు రేషన్ కార్డ్‌లో సీడింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈకేవైసీ అనేది మాత్రం మీరు సొంతంగా ధృవీకరించే ప్రక్రియ. అంటే ఈ ఆధార్ కార్డ్ నాదే, ఈ రేషన్ కార్డ్‌లో నేనున్నాను. కాబట్టి ఇదిగో నా పర్మిషన్ అని చెప్పేసి మీరు వేలిముద్రేసి మీరు అప్రూవ్ చేయడం అన్నమాట. సో మీ ప్రమేయం లేకుండానే ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆధార్ సీడింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఈకేవైసీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రేషన్ కార్డ్‌లో మీకు సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆధార్ కార్డ్ అనేది నంబర్ అనేది రేషన్ కార్డ్‌కి లింక్ అయి ఉండాలి. సో లింక్ అయి ఉన్న తర్వాత మీరు సెల్ఫ్‌గా ఎవరికైతే ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది సీడింగ్ అయ్యిందో రేషన్ కార్డ్‌కి, సో వాళ్ళు సెల్ఫ్‌గా ఈ యొక్క కేవైసీ అనేది ఈకేవైసీ అనేది చేసుకుంటే సో దాన్ని ధృవీకరించి ఓకే పాస్ అవుతుందన్నమాట. అంటే మీకు అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గతంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే సిమ్ కార్డ్ కొనుక్కోవాలనుకోండి. ఒక సిమ్ కార్డ్ కొనుక్కోవాలంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జెరాక్స్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని సింపుల్‌గా ఎత్తుకొని పోయి సిమ్ కార్డ్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే గతంలో సిమ్ కార్డ్‌లు ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా నాకు సంబంధించిన ఆధార్ కార్డు, నా ఫోటోని మా ఇంట్లో వాళ్ళు గానీ, మా ఫ్రెండ్స్ గానీ ఎవరు ఎత్తుకొని పోయి వాళ్ళకిచ్చినా సరే నా పేరు మీద వాళ్ళకొక సిమ్ ఇచ్చేవాళ్ళు. సో అట్లాగే ఇచ్చేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు అలా సిమ్ కార్డ్స్ ఇవ్వట్లేదు. సొంతంగా నా పేరు మీద సిమ్ తీసుకోవాలంటే నేనే వెళ్లి నా ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ ఎయాలి. గతంలో మన ఆధార్ నంబర్‌ని బేస్ చేసుకొని, ఫోటోని బేస్ చేసుకొని సిమ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అథెంటికేషన్ అనేది చేస్తున్నారు. అంటే అథెంటికేషన్ అంటే ఈకేవైసీ అనేది చేస్తున్నారు. సో సెల్ఫ్‌గా నేను ధృవీకరించాలి. ఇది నేనే తీసుకున్నాను సిమ్ అని. సో ఇట్లాగనమాట సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనకు రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డ్‌కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది సీడింగ్ అయితే అయిపోయినాయి చాలా మందికి. సీడింగ్ కానటువంటి వాళ్ళ స్టేటస్ కూడా నేను చూపిస్తాను. అలాగే ఎవరికైతే ఆధార్ సీడింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. డిస్క్రిప్షన్‌లో ఈ వీడియో టైటిల్ కింద మీకు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్‌లో మీకు మోర్ అనే ఆప్షన్ పైన, అంటే మీరు టైటిల్ పైన క్లిక్ చేస్తే మోర్ అని కనిపిస్తుంది. MORE దానిపైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఫుల్‌గా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు నేను ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసుకొని ఆ యొక్క వెబ్‌సైట్ అనేది మీరు ఓపెన్ చేయండి. సో వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి మీరు పైకి చూసుకుంటూ వెళ్తే అక్కడ మీకు రేషన్ కార్డ్ స్టేటస్ అని చెప్పేసి లాస్ట్‌లో కనిపిస్తుంది లింక్ అనేది. అక్కడ నేను మీకు మొత్తంగా 2 లింక్స్ అయితే ఇస్తాను. సో మీరు మొట్టమొదటి లింక్‌ని అయితే మీరు క్లిక్ చేయండి. మొట్టమొదటి లింక్‌ని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా మీకొచ్చేసి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్‌గా పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడికొచ్చి ఈ ఆప్షన్ అనేది మీకు వచ్చిన తర్వాత ఇందులో మీకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీగా డాష్ బోర్డ్ అని కనిపిస్తుంటుంది. సో ఈ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీకు వచ్చేసి రైస్ కార్డ్ సెర్చ్ అని కనిపిస్తుంది. సో ఈ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక రైస్ కార్డ్ నంబరు, సో మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఒక రేషన్ కార్డ్ అయితే నేను నంబర్ అయితే ఎంటర్ చేసి నేనైతే మీకు చూపిస్తాను. సో మీకు ఈకేవైసీ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో అదంతా కూడా చూపిస్తాను. సో నేను వచ్చేసి మీకు చూపిస్తున్నాను. సో అక్కడ మనం వచ్చేసి రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి పక్కనే సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ యొక్క పేజ్‌లోకి మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, సభ్యులందరి పేర్లందరూ కూడా ఉంటాయి. సో ఇందులో ఇక్కడ వచ్చేసిన తర్వాత లాస్ట్ కార్నర్‌లో ఇక్కడ మనకు ఎడ్జ్ అయితే సరిపోలేదన్నమాట మొబైల్‌లో. సో దీన్ని ఇటు పక్కకి లాగినా గాని రావట్లేదు. జూమ్ చేసి చూద్దాం. సో రావట్లేదు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ మనకు క్లియర్‌గా. ఇక్కడ ఇంకా జూమ్ చేద్దాం. ఇంకా జూమ్ చేస్తే సో ఇక్కడ మనకు చూడండి లాస్ట్‌లో ఈకేవైసీ స్టేటస్ దగ్గర మనకేం కనిపిస్తుందంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తికి యెస్ అని చూపిస్తున్నది. తర్వాత ఇక్కడ నో అని చూపిస్తుంది. ఇక్కడ నో అని. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ లాస్ట్‌లో యెస్ అని చూపిస్తుంది. సో ఇదైతే నేను మీకు ఇక్కడ మీకు ఇప్పుడు చూడొచ్చు క్లారిటీగా ఇక్కడ యెస్ అని, నో అని, నో యెస్ అని చెప్పేసి. ఈ యొక్క లాస్ట్ స్టెప్‌లో మనకు యెస్ ఆర్ నో కనిపిస్తుంది. ఈ యెస్ ఆర్ నో అనేది కనిపించిన తర్వాత ఇందులో మీకు నో అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్ దగ్గరికెళ్ళేసి ఈకేవైసీ అయితే చేయించండి. సో మనకిప్పుడు ఇక్కడ నో అని ఉంది కదా!
మీకు ఒక డౌట్ రావచ్చు. లేదండి మాకు రేషన్ వస్తుంది. రేషన్‌లో మేము వేలిముద్ర ఏస్తున్నాము. అయినా సరే మాకు ఇక్కడ నో అని ఎందుకు చూపిస్తుందనేసి. సో, ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లమ్‌తో ఈ కార్డ్‌లో ఉందనమాట. సో, ఇక్కడ ఎవరికైతే ఈ యొక్క వ్యక్తి ఉన్నారో సో, వీళ్ళకి నో అని చూపిస్తుంది కదా! వాళ్ళకి ఎవ్రీ మంత్ వేలిముద్రేసి రేషన్ తీసుకుంటున్న వ్యక్తే. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే నో అని చెప్పి స్టేటస్‌లో చూపిస్తుంది. సో, అయితే మనం ఏం చేయాలంటే నో అని చూపిస్తుంది కాబట్టి 100% మనం వెళ్లి ఖచ్చితంగా అక్కడ రేషన్ షాప్ దగ్గరికెళ్ళేసి ఈకేవైసీ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేనొచ్చేసి మీకు క్లారిటీగా చూడండి. ఇక్కడ నేను మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను చూడండి. మనకు ఆధార్ సీడింగ్‌కి సంబంధించి మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. సో, మీకు కింద లింక్ ఉంటుంది. సో, ఆ లింక్‌ని మీరైతే క్లిక్ చేయండి. సో, మీరు కింద ఉన్నటువంటి ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మీకొచ్చేసి ఆధార్ సీడింగ్‌కి సంబంధించినటువంటి డైరెక్ట్‌గా ఈ యొక్క పేజ్ అయితే వస్తుందనమాట. సో, ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆర్‌సీ డీటెయిల్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో, దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఎంటర్ ఆర్‌సీ నంబర్ ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి మీరు నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను. ఇక్కడ మనం వచ్చేసి రైస్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్‌గా మనకు పక్కనే ఉన్నటువంటి సెర్చ్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ యొక్క పేజ్‌లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆధార్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ ముగ్గురున్నారు కదా! ఈ ముగ్గురికి సంబంధించి ఇక్కడ లాస్ట్‌లో చూసుకుంటే మనకు సీడెడ్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డ్ అనేది మనకు సీడింగ్ అయిందా లేదా అనే స్టేటస్ అనమాట ఇది. సో, మనకు సంబంధించిన మనం రేషన్‌లో ఏమేమి తీసుకున్నాము సో, అదంతా కూడా అయితే క్లియర్‌గా అయితే ఇక్కడ మనకంతా ఉంటుంది. సో, ఇదంతా మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. లేదనుకుంటే జస్ట్ పైనే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్‌కి సంబంధించి సీడింగ్ అయిందా లేదా అనేసి ఈ స్టేటస్ అయితే మీరు క్లియర్‌గా చెక్ చేసుకొని మీరైతే బ్యాక్ వచ్చేయొచ్చు. సో, గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా! రేషన్ అనేది ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది అయితే చాలు రేషన్ కుటుంబంలో వస్తుంది. కానీ ఈకేవైసీ ఉన్న వారికి మాత్రమే ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఈకేవైసీ ఉంటుందో వారికి మాత్రమే ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అయితే వస్తుంది. ఈకేవైసీ లేని వారికి సో, మీకు ఆధార్ సీడింగ్ అయినా సరే ఈకేవైసీ ఖచ్చితంగా మీరు ధృవీకరించాలి. ఈకేవైసీ గనక మీరు చేసుకోకపోతే వచ్చే నెల నుంచి మీకు రేషన్ ఇవ్వదు. ఈ యొక్క ఈకేవైసీకి గడువు వచ్చేసి ఏప్రిల్ 30వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గడువు ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి వీళ్ళంత మంది స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేయండి. ఎవరికైతే ఇప్పటి వరకు ఈకేవైసీ స్టేటస్ అనేది ఇంకా చెక్ చేసుకోకుండా ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకొని మీరు అప్పుడు క్లారిటీగా ఈకేవైసీ చేసుకోవాలా వద్దా మీకైతే విషయం అర్థమైపోతుంది. చేసుకోండి. కొంతమంది ఆధార్ సీడింగ్ కూడా చెక్ చేసుకోండి. సో, ఆధార్ సీడింగ్ అనేది కూడా ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఆధార్ సీడింగ్ కూడా కాలేదు. సో, కాకుండానే వాళ్ళు పోయేసి యేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళకి ఈ యొక్క ఈకేవైసీ అనేది ఓకే కాదు. పడ్డం లేదన్నా మాకు బయోమెట్రిక్ ఏస్తుంటే పడ్డం లేదని అంటున్నారు. సో, బయోమెట్రిక్ మీకు ఎళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఆధార్ సీడింగ్ స్టేటస్ అనేది 2 స్టేటస్‌లు చెక్ చేసుకోండి. ఇవి 2 స్టేటస్‌లను చెక్ చేసుకున్న తర్వాత వెళ్లి ట్రై చేయండి. అప్పటికి కూడా మీకు పడకపోతే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్‌కి వెళ్ళేసి బయోమెట్రిక్ అంటే మీ యొక్క వేలిముద్రలన్నీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని తర్వాత ట్రై చేయండి. 100% మీకైతే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.